జిల్లా ద్వారకా తిరుమల గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు ఫ్రూట్స్, బ్రెడ్ అందజేశారు. ఇక పసరకోనేరు వద్ద ద్వారకా తిరుమల మండల గ్రామ నాయకులు ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ద్వారకా తిరుమల గ్రామం నుండి 5 సంవత్సరాలకు 5,40,00,000 తిపాదనలో ద్వారా వచ్చిందన్నారు. ఇక అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ద్వారకా తిరుమల పంచాయతీకి 1,30,00,000 వరకు ఖర్చు చేయడం జరిగిందని, ఇంకా 1,20,00,000 ప్రతినిధులు ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. ఇక నియోజకవర్గ 85 పంచాయతీలలో గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా స్వయంగా ప్రజల వద్ద ప్రతిపాదనలు తీసుకుని సమస్యలు పరిష్కరించే దిశగా కొనసాగుతుందని తెలిపారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు. అంటే ముందే సంవత్సరం లోపు 85 పంచాయతీల దగ్గరికి వెళ్ళి అప్పటి వరకు ఆ పంచాయతీకి ఏం అభివృద్ధి చేశామో చెప్పి రానున్న సంవత్సరం ఎలాంటి అభివృద్ధి చేస్తున్నాం, ఈ 11 నెలల అంటే ఈ సంవత్సర కాలంలో ఈ ద్వారకా తిరుమల గ్రామానికి 1,30,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. మణి కూర్చొస్తాను. మీకు వచ్చిన చెక్ విలువ 57,306 రూపాయలు. ఈ గోపాలపురం నియోజకవర్గంలో, మన గోపాలపురం నియోజకవర్గంలో 422 చెక్కులు వచ్చినాయి. ఈ 10-11 నెలలు ఇలాంటి చెక్కు. వాటి విలువ 3,90,00,000. 3,90,00,000. ఈ చెక్కు వెనుకాల మీరు ఏదో అనుకుంటారు, ఏటీఎం కార్డు లాగా కార్డు ఎలా కొట్టి పిన్ కొడితే డబ్బులు వచ్చేసినట్టు ఇలా చెక్కు గురించి ఏదైనా బిల్లు పెట్టకుండా వచ్చేది అనుకోకండి. ఒక ప్రభుత్వ ప్రాసెస్లో ఒక బిల్లు పెట్టాలి అంటే దానికి ఎన్ని విధి విధానాలు ఉంటాయి. మీరు ఏదో ఒక ఫైన్ పట్టుకొచ్చి నాకు ఇక్కడ ఇచ్చి వెళ్ళిపోతారు నల్లజారులు. నేను ఇవన్నీ కట్టలు కట్టి మోసుకెళ్ళి అక్కడ అమరావతికి తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేసినప్పుడు అనేక ఇబ్బందులు మాకు వస్తాయి. ఒక ఫైన్లో పాపం మనోడు తెలియదు.